This video sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the best online shopping app now available on Play Store and App Store. Click below link and install application. Thank you. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు వీడియోలో ఐశ్వర్య దీపం గురించి తెలుపబోతున్నాను. ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం. ఈ ఐశ్వర్య దీపాన్ని ఇంట్లో ప్రతి శుక్రవారం కూడా వెలిగించుకోవడం వలన ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగిపోతాయి. ఈ ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికి ఒక పెద్ద ప్రమిద, అలానే 2 చిన్న ప్రమిదలు కావాలి. ఈ ఐశ్వర్య దీపాన్ని 11 శుక్రవారాలు కానీ 16, 21, 41 శుక్రవారాలు సంకల్పం తీసుకొని ప్రతి శుక్రవారం కూడా పెట్టుకుంటే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా తొలగిపోతాయి. మొదటి శుక్రవారం ప్రారంభించేటప్పుడు మాత్రం 3 ప్రమిదలు కూడా కొత్తవి తీసుకోవాలి. తర్వాత నుండి ప్రతిసారి కూడా ఈ ప్రమిదల్లోనే పెట్టుకోవచ్చు. అయితే ఈ దీపాన్ని పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు, లేదా ఇంట్లో ఈశాన్య మూలను పెట్టుకోవచ్చు. ఈశాన్య మూల అంటే మరీ మూలకి కాకుండా కొంచెం పక్కకి పెట్టుకోవాలి. ఈ ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం రోజు ఉదయమైనా పెట్టుకోవచ్చు, లేదా సాయంకాలమైనా పెట్టుకోవచ్చు. ఈ ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికి ప్రత్యేకంగా నియమాలంటూ ఏమీ ఉండవు. మనం నిత్య పూజతో పాటు ఈ దీపాన్ని కూడా వెలిగించుకోవడమే. ఇలా ప్రమిదలకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. అలానే చిన్న ప్రమిదలకు కూడా పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి. మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా ఉంటున్నా, లేదా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంది అనుకున్నా, అప్పులు తీరకుండా వడ్డీలు పెరుగుతూ ఉన్నా, వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారు, జీతం సరిపోకుండా అలానే ఆదాయం పెరగకుండా ఉన్నా, అలానే బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల వల్ల, దిష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారు, అలానే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారు, అభివృద్ధికి అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం మంచి పరిహారము. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా ఈ ఐశ్వర్య దీపంతో తొలగిపోతాయి. ఇలా పైన పెట్టే ప్రమిదలో లోపల పసుపు రాయకుండా మిగతా రెండింటికి మాత్రం లోపల మొత్తం పసుపు రాసుకోవాలి. అలాగే దీపాన్ని వెలిగించే సాంబ్రాణి కడ్డీకి కూడా పసుపు రాయాలి, కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేటుకు కూడా పసుపు రాసి కుంకుమతో అలంకరించుకోవాలి. ఈ ప్లేటు వెండి కానీ రాగి, ఇత్తడి అలాంటివి వాడుకోవాలి, స్టీల్ వాడకూడదు. ఇలా ప్లేట్ని చక్కగా పసుపు, కుంకుమ, గంధముతో అలంకరించుకున్న తర్వాత ఈ ప్లేట్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టుకోవాలి, లేదా విగ్రహం అయితే విగ్రహం ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు ఐశ్వర్య దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. ముందుగా పెద్ద ప్రమిద పెట్టుకొని దానిలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసుకోవాలి. రాళ్ళ ఉప్పును మాత్రమే తీసుకోవాలి, మెత్తటి ఉప్పును తీసుకోకూడదు. రాళ్ళ ఉప్పు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని కూడా లాగేస్తుంది. అందుకే ఇల్లు తూడ్చేటప్పుడు ఒక 2 పలుకులు రాళ్ళ ఉప్పు వేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అంటారు. ఇలా పెద్ద ప్రమిద నిండా ఉప్పు పోసుకోవాలి. ఉప్పు పోస్తున్నప్పుడు ఏమాత్రం కింద పడకుండా పోసుకోవాలి. ఇలా నిండుగా